వార్ జరుగుతుంది. పెట్రోల్ దొరకదు, గ్రాసరీ పెరిగిపోతది. ఇంకా క్యాష్ అంటే లైక్ నెట్వర్క్ అంతా డౌన్ అయిపోతది. ఆన్‌లైన్ పేమెంట్స్ జరగవు. క్యాష్ ఉంచుకోండి. ఇవన్నీ ఇప్పుడు వినిపిస్తున్నాయి కదా మొత్తం సోషల్ మీడియాలో. సో, అవి అవ్వినా, అవ్వకపోయినా మనం అవన్నీ అంటే ఆ జాగ్రత్తలు తీసుకుంటే తప్పులేదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మనం గ్రాసరీ ఎలాగో కొనుక్కుంటాం. ప్రతి మంతు కొనుక్కుంటాం. ఒక 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో తెచ్చిపెట్టుకున్నామే అనుకోండి. ఎక్స్‌పైరీ డేట్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి కదా! సో, తెచ్చిపెట్టేసుకుంటే ఇబ్బందేం లేదు. మనం అవి తెచ్చుకుంటే వాడుకుంటా ఉంటాం. సో, నేను ఒక 2 డేస్ బ్యాక్ వెళ్ళి మొత్తం గ్రాసరీ అంతా తీసుకొచ్చేసాననమాట. ప్యాంట్రీ యూనిట్ అంతా సర్దుకోవాలిప్పుడు. అలాగనే ఎప్పుడూ ఏదో ఒక వర్క్ ఉంటది హౌస్ వైఫ్‌కి అని చెప్తాను కదా! సో, ఈ డైలీ రొటీన్ వర్క్‌తో పాటు కూడా మనకి ఎక్స్‌ట్రా వర్క్స్ ఉంటాయి కదా! అందులోనే నేనిప్పుడు ప్యాంట్రీ ఆర్గనైజ్ చేయాలనమాట. సో, మొత్తం డీమార్ట్‌లోకెళ్ళి మొత్తం కావాల్సినవన్నీ తెచ్చేసాను. వాషింగ్ మెషిన్స్‌కి కావాల్సిన లిక్విడ్స్, అలాగే వెజల్స్ వాషింగ్ లిక్విడ్స్, ఇంకా సోప్స్, ఇంకా ఇంట్లో పప్పులు అవన్నీ కూడా తెచ్చుకున్నాననమాట. సోప్సు, పేస్ట్స్, ఇంకా వెజల్స్ క్లీన్ చేస్తానికి అవి స్క్రబ్బర్స్ అన్నీ ఏ టు జెడ్ మనకి ఇంట్లో ఏం కావాలో అన్నీ తెచ్చుకున్నాను. చాలా వరకు 90% గుర్తున్నవన్నీ తెచ్చేసుకున్నాను. ఇంకా గుర్తులేని ఏమైనా ఐటమ్స్ ఉంటే సో, ఇక్కడిక్కడ చిన్న చిన్న గ్రాసరీ షాప్స్ ఉంటాయి కదా! అక్కడికెళ్ళి తెచ్చుకుందాం అనే ఉద్దేశంతో ఇంకా మ్యాక్స్ అన్నీ నోట్ చేసేసుకుని వెళ్ళి డీమార్ట్‌కి అయితే వెళ్ళి అన్నీ తెచ్చేసుకున్నాననమాట. ఇందాక అన్నాను చూసారా గుర్తున్నవన్నీ అని. నాకు ఇంతకుముందు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ అసలు నేను ఒక చిన్న నీడిల్ గాని, ఒక చిన్న సేఫ్టీ పిన్ కూడా ఎక్కడ పెట్టానో ఆ ప్లేస్ ఎగ్జాక్ట్‌గా ఎన్ని డేస్ అంటే ఒక 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా కూడా గుర్తుండేది. ఈ మధ్యన కోవిడ్ వచ్చాక, లేకపోతే బేబీ పుట్టాక చాలా వరకు మతిమరుపొచ్చేసింది. అంటే థింగ్స్ అనేవి చేసిన థింగ్స్ కూడా మర్చిపోతున్నాను. ఏదన్నా వస్తువు ఎక్కడైనా పెడితే మర్చిపోతున్నాను. నేను అబ్జర్వ్ చేసినంత వరకు చాలామంది చెప్పింది ఏంటి అంటే లైక్ ఆఫ్టర్ బర్త్ బేబీ బర్త్ వచ్చాక కొంచెం స్లీప్లెస్ నైట్స్ అయినా, ఇంకా కొంచెం స్ట్రెస్ ఉంటుంది, పోస్ట్‌పార్టమ్ ఉంటుంది. ఇవన్నిటితో కొంచెం మర్చిపోవడం అనేది చాలామంది దగ్గర విన్నాను. ఇంకొందరు చెప్పడం ఏంటంటే కోవిడ్ వ్యాక్సిన్ అయ్యాక మర్చిపోతున్నాము, లేకపోతే కోవిడ్ వచ్చాక మర్చిపోతున్నాము. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క థాట్ ప్రాసెస్‌లో ఉంటారు కదా! అందరూ ఒకే రకంగా ఆలోచించరు కదా! నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఫస్ట్ వచ్చేసి నాకు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత నాకు బేబీ బర్త్ వచ్చిందనమాట. సో, ఆ కోవిడ్ వచ్చాక కొంచెం గ్యాప్ ఉండే. ఆ కోవిడ్‌కి, బేబీ బర్త్‌కి కూడా మధ్యలో నేను చాలా వరకు మర్చిపోవడం అనేది జరిగిందనమాట. చిన్న చిన్నవిలే. మరీ పెద్ద పెద్దవని చెప్పను గానీ, చిన్న చిన్నవి మర్చిపోవడం అలా జరుగుతున్నాయి. ఆ కోవిడ్ వచ్చాకనే ఇలా జరిగిందా అది ఇది అని కొంచెం ఒక ఫేజ్‌లో ఉన్నప్పుడు తర్వాత నాకు బాబు పుట్టిన తర్వాత ఇంకా తర్వాత అర్థమైందనమాట. నైట్స్ వాళ్ళ కోసం నిద్ర లేకపోవడం, లేకపోతే వాళ్ళకి ఏదైనా అంటే హెల్త్ ఇష్యూస్ కానీ, ఇంకా ఏమైనా వచ్చినప్పుడు కొంచెం స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, కొంచెం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తాం కదా! వాళ్ళకి ఫుడ్ ఏం పెట్టాలి, మెడిసిన్స్ టైంకి ఇవ్వాలి. ఆ ఆలోచనలతో కొంచెం హౌస్ హోల్డ్ థింగ్స్ గానీ, ఏదన్నా లేకపోతే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి గానీ, అత్తమ్మగారు వాళ్ళ ఇంటికి గానీ వెళ్ళాలనుకుంటే ఏదైనా లగేజ్ ప్యాకింగ్ అప్పుడు గానీ, ఏదన్నా ఒక ఫంక్షన్ గానీ, లేకపోతే ఒక ట్రిప్ గానీ, దేనికి వెళ్ళాలనుకున్నా ఏదైనా సర్టెన్ ఇవి తీసుకెళ్ళాలి అని ముందు గుర్తొచ్చినా సరిగ్గా లగేజ్ ప్యాక్ చేసుకునే టైంకి అవేమీ గుర్తుండేవి కాదు. సో, తర్వాత ఇంకెలా అయిపోతుందంటే చాలా నీడ్స్ ఉండేవన్నీ మర్చిపోతున్నాననమాట. అందుకని చెప్పి ఇంకా ఒక్కొక్కసారి నోట్స్ రాసుకుంటున్నాను. అంటే ఇదేమీ పెద్ద ఇష్యూ అని నేను చెప్పను గానీ, చాలా వరకు ఇలా జరుగుతున్నాయి. సో, మీ అందరికీ చిన్న టిప్ ఏంటంటే, గుర్తొచ్చినప్పుడు కొంచెం ఫోన్ ఖచ్చితంగా మీ చేతిలో అవైలబిలిటీగా ఉంటది కాబట్టి, మీరు ఆ నోట్స్‌లో గానీ, లేకపోతే కొంతమందికి స్టిక్కీ నోట్స్ ఉంటాయి. లేకపోతే కొంతమంది డైరీ పెట్టుకుంటారు ఏమైనా థింగ్స్ చేయాలనుకుంటే. వాటిలో నోట్ చేసుకుంటే మీకు ఈజీగా గుర్తుంటది. చిన్నది ఏదైనా మనం ఒక పెన్ తీసుకెళ్ళాలనుకుంటున్నాం ఒక చోటకి అనుకుంటే అంటే అవి
ఎప్పుడూ చేసేవి కాదు కదా! డిఫరెంట్‌గా అంటే ఇప్పుడు పెన్ననో లేకపోతే ఏదన్నా ఒక చిన్న పౌచనో, బ్యాగనో పెట్టుకోవాలి అనుకుంటే అది అన్ని ట్రిప్స్‌కి, అన్ని ఫంక్షన్స్‌కి తీసుకెళ్ళేది కాదు కాబట్టి అంత మ్యాండేటరీగా గుర్తుండదు. సో, అలాంటివేవన్నా నోట్ చేసుకోవాలి. లేకపోతే ఇప్పుడు మన డ్రెసెస్ గానీ, మేకప్ ఐటెమ్స్ గానీ, పిల్లల మెడిసిన్స్ గానీ, ఇవన్నీ అయితే మ్యాండేటరీగా చేసుకుంటాము, గుర్తుంటాయి కానీ చిన్న చిన్న ఏమైనా డిఫరెంట్‌గా చేసుకునేవి, డిఫరెంట్‌గా తీసుకెళ్దాం అనుకునేవి మాత్రం ఖచ్చితంగా గుర్తుండట్లేదు. సో, అలా రాసుకోవడం అయితే నాకు కొంచెం యూజ్ అయింది. ఇంకోటేంటంటే నా కిడ్ కొంచెం ఎదుగుతున్నాడు. అంటే ఎదిగే కొద్దీ కూడా కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, కొంచెం చెప్పిన మాట వినడం. మా బాబుకి ఇప్పుడు 5th ఇయర్ వచ్చిందనమాట. వాళ్ళ పని వాళ్ళు చేసుకుని రెల్స్ అంటే కొంచెం చెప్పిన మాట విని కొంచెం చిన్నప్పుడైతే నా బేబీ కొంచెం క్రాంకీగా అలా ఉండేవాడు. ఇప్పుడైతే కొంచెం సెట్ రైట్ అయ్యాడు. అవుతున్నాడు. పూర్తిగా అయిపోయాడని చెప్పలేను గానీ అవుతున్నాడు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బేబీ ఒక్కొక్కళ్ళకి డిఫరెంట్‌గా ఉంటది. ఒక బాబు ఒకళ్ళైతే తినరంటారు. ఒకళ్ళు అల్లరి ఎక్కువ చేస్తారు. ఒకళ్ళు పేచీ ఎక్కువ పెడతారు. ఎవరికి ఉండేవి వాళ్ళకుంటాయి. అందరు బేబీస్ ఒకేలాగా ఉండాలి అంటే అవ్వదు. ఆ బేబీ ఉండేలాగా మా బేబీ ఎందుకు ఉండట్లేదు అలా ఎప్పుడు కూడా కంపేర్ చేసుకోకండి. ప్రతి బేబీకి ఒక యూనిక్ ఇది అయితే ఉంటది. ఒక యూనిక్ ఇంపార్టెన్స్ ఉంటది. అలాగే ఒక యూనిక్ టాలెంట్ కూడా ఉంటది. వాళ్ళు చేసినట్టే మన బేబీ ఎందుకు చేయట్లేదు, అబ్బా! వాడు ఎడ్యుకేషన్‌లో చాలా ఫాస్ట్ ఉన్నాడు. మనవాడేంటి ఇలా ఉన్నాడు అంటే, కాదు మీ బేబీలో కూడా ఎక్కడో ఏదో హిడెన్ టాలెంట్ ఉంటది. మనం అది గ్రహించుకుంటా ఉండాలనమాట. దానికి మనం పాత్ చూపిస్తా ఉంటే వాళ్ళు ఎదిగే ఛాన్సెస్ ఎక్కువుంటాయనమాట. అలా కాదు ఒక పాయింట్‌లో మీ బేబీ వీక్ అనుకోండి. కాదు ఇందులోనే బాగుండాలి అది ఇది అని మెయిన్ స్ట్రెస్ పెట్టేసి వాళ్ళకి అలాంటివి చేయకండా అన్నట్లోని అందరూ ఈక్వల్‌గా ఉండాలి. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్‌కి చాలా ఎక్కువ మంది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇవ్వద్దని నేను చెప్పను గానీ, అదే పరంగా చదువు నీకెందుకు ఫస్ట్ ర్యాంక్ రాలేదు, నువ్వెందుకు క్లాస్ టాప్ అవ్వలేదు అట్లాంటివి ఎక్కువ రుద్దొద్దు. అంటే ఇంతకుముందు చూసాం గానీ, ఇప్పుడు అలా ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఎక్కువ మోస్ట్‌లీ చాలామంది స్పోర్ట్స్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అట్లనే ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా ఆల్ ఇన్ వన్ చేసుకోవాలి. ఒకే దాంట్లో పెట్టేసి, వాళ్ళని రుద్దేసి, ఇంట్లో తాళం పెట్టేసి, నువ్వు చదువుకో, వర్క్ చేసుకో ఇలాంటివి చేయొద్దు. ఎందుకంటే ఇంతకు ముందులాగా ఉండట్లేదు. రోజులు కూడా చాలా మారిపోయినాయి. పిల్లల మీద అంత స్ట్రెస్ పెట్టడం, వాళ్ళు తీసుకోలేకపోవడం, అవన్నీ వాళ్ళకి చెప్పకుండా మైండ్‌లో బిల్డ్ అయిపోతది. కొంచెం ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో, చూసుకోండి. వాళ్ళు ఏ జోనర్‌లో వర్క్ చేస్తున్నారంటే, ఏ జోనర్‌లో బాగుంటున్నారు అని మీకు అనిపిస్తే దాంట్లో కొంచెం వాళ్ళని డెవలప్ చేస్తానికి ట్రై చేయండి. ఇదొచ్చేసి మా అపార్ట్మెంట్‌లో ఒక బాబు బర్త్‌డే ఉండే. సో, దానికి గిఫ్ట్ తీసుకున్నాము. వాళ్ళని ప్యాక్ చేయమంటే ఎందుకో ప్యాక్ చేయనన్నారు. సో, పేపరు ఇంకా గిఫ్ట్ ర్యాపరు అన్నీ తెచ్చేసుకొని మేమే చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. మా వాడు కూడా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాడు ఆ బర్త్‌డేకి వెళ్ళడానికి. అంటే ఇప్పుడు కొంచెం ఏజ్ తెలుస్తుంది. అంటే చిన్నప్పుడు నార్మల్‌గా ఎళ్తారు. ఏదో ఫంక్షన్‌కి తీసుకెళ్తున్నాం అంత తెలీదు కదా! కొంచెం 5 ఇయర్స్‌కొచ్చేసరికి ఆ ఫంక్షన్ ఏంటి? ఏం చేస్తారు ఆ ఫంక్షన్‌లో? ఒక పెళ్ళైతే ఆ పెళ్ళిలో ఏం చేస్తారు? లైక్ అది ఇది. మొన్న అడిగాడు. అమ్మ అక్షింతలేసేసి వచ్చేద్దామా మనం పెళ్ళిలో పెళ్ళికూతురికి, పెళ్ళికొడుక్కి అని చెప్పి అన్నాడు. నాకు ఆ అక్షింతలు అనే మాట అర్థం అవ్వలేదనమాట. కొంచెం చిన్నపిల్లలే కదా! ఇంకా పూర్తిగా అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నీట్‌గా రావు కదా మాటలు. నాకు అర్థం కాలేదు. ఒకసారి చెప్పాననమాట. అమ్మకి గానీ, డ్యాడీకి గానీ ఏదైనా అర్థం కాకపోతే నువ్వేం చెప్తున్నావో దాన్ని ఎలాబరేట్ చేసి చెప్పు. అంటే మాకు అర్థమయ్యేలాగా చెప్పు అని చెప్పాను. నెత్తి మీద ఏస్తారు కదమ్మా! యెల్లో కలర్‌లో ఉంటాయి. రైస్ ఉంటది. అది అంటే అప్పుడు ఓకే. స్ట్రైక్ అయిందనమాట అక్షింతలు అని చెప్పి. సో, ఏదైనా సరే మీ పిల్లల నుంచి మీకు అర్థం కాలేదంటే దాన్ని కొంచెం ఎలాబరేట్‌గా చెప్పండి. మీరు కొట్టేసి, తిట్టేసి చేసేస్తే మాత్రం అవ్వదు. సో, వాళ్ళే కొంచెం స్వీట్ వేలో మనం చెప్పుకుంటే వాళ్ళు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఖచ్చితంగా ఒక ఫేజ్ అయితే ఉంటది. బాగా స్ట్రెస్‌ఫుల్ ఫేజ్. కానీ ఒక టైం వచ్చేసరికి మారతారు. అలాగని తల్లిదండ్రులకి స్ట్రెస్ ఉండదు. ఒక లైఫ్‌లో స్ట్రెస్ ఉండదు అనుకోవడానికి లేదు. చిన్నప్పటి నుంచి చదువులు, కొంచెం ఎదిగిన తర్వాత పెళ్లి తర్వాత బాధ్యతలు, తర్వాత పిల్లలు చదువులు, పిల్లలు సెటిల్ అవ్వకపోతే ఇది ఉంటది. మళ్ళీ ఆ పిల్లల పెళ్లి అలా
ఒక్కొక్క ఫేస్‌లో ఒక్కొక్క స్ట్రెస్ అయితే తీసుకుంటారు ప్రతి మనిషి. అంటే ఇప్పుడు మనం తీసుకుంటున్నాం, మన పెద్దోళ్ళు తీసుకోరు, లేకపోతే చిన్నపిల్లలు తీసుకోరు అలా ఏమనుకోకండి. పెద్దోళ్ళకి ఒక సర్టెన్ టైంలో ఉండాల్సినవి ఉంటాయి. అలాగే చిన్నపిల్లలకి ఉండాల్సినవి ఉంటున్నాయి. చదువుకోకపోతే అమ్మాళ్ళు తిడతారేమో, డ్యాడీ ఆళ్ళు తిడతారేమో, లేకపోతే ఏదైనా స్పోర్ట్‌లో గానీ, ఏదైనా యాక్టివిటీలో గానీ సరిగ్గా చేయకపోతే తిడతారేమో. ప్రతి మనిషికి ఏదో ఒక టైంలో ఏదో ఒక ఇదైతే ఉంటది. వాటన్నిటిని ఓవర్‌కమ్ చేసుకొని మనం మంచి లైఫ్ అంటే స్ట్రెస్ లేకుండా మంచి లైఫ్ లీడ్ చేస్తా ఉంటే చాలా బావుంటది. ఎందుకంటే ఇప్పుడు రోజులైతే అస్సలు బావుంటలేదు కదా! ఎప్పుడు ఎవరు ఎలా ఉంటున్నారో అనేది తెలియట్లేదు. సో, కొంచెం స్ట్రెస్ తగ్గించుకుంటే మంచిది. ప్రతిదానికి ఓవర్ ఎక్సైటెడ్ ఫీల్ అవ్వకుండా, ఓవర్ థింకింగ్ చేయకుండా సో, మన జర్నీని అలా లీడ్ చేసుకుంటే బావుంటది. ఇదే ఈరోజు వ్లాగ్.